ఇండియాలో కొన్ని లాక్డ్ స్టేట్స్ ఉంటాయి, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అంటే అవి ఏ ఇంటర్నేషనల్ బార్డర్ కానీ లేకపోతే ఏ కోస్ట్ లైన్ కానీ టచ్ కాదు. సో ఇంటర్నేషనల్ బార్డర్ కానీ కోస్ట్ లైన్ కానీ టచ్ కానీ స్టేట్స్ 5 ఉంటాయి. ఒకటి, సారీ 6 ఉంటాయి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కి ఇంటర్నేషనల్ బార్డర్ ఉండదు, అట్లా కోస్ట్ లైన్ కూడా ఉండదు. ఇది ఒక పేర్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. అండ్ ఢిల్లీ అండ్ హర్యానా మన క్యాపిటల్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో ఎప్పుడైనా క్యాపిటల్ ఇప్పుడు ఏదైనా వేరే సిటీస్కి కానీ మరి వేరే కంట్రీస్కి వేరే వాటికి అయినా బార్డర్ ఉంటే కొంచెం మనకు కష్టం ఉంటుంది కంపారిటివ్లీ. సో అందుకే ఢిల్లీ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హర్యానా దెన్. సో ఈ రెండింటిని కలిపి క్యాపిటల్ అనుకున్నారు. సో మెయిన్ రీజన్ క్యాపిటల్ దీనికి, ఇట్ వాజ్ ల్యాండ్ లాక్డ్. అది ల్యాండ్ లాక్డ్ కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ అనుకున్నాం. సో దట్ ఎటువంటి మనకి ఇప్పుడు బయట నుంచి ఏముండవు మనకి, అటాక్స్ కానీ అట్లాంటి వాటికి కొంచెం. ఇప్పుడు క్యాపిటల్ని అటాక్ చేస్తే వేరే వాటిని చేయడం ఈజీ. సో అందుకే ద మెయిన్ స్ట్రాటజిక్ రీజన్ ఇది. నెక్స్ట్, హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ అంటారు. సెకండ్ క్యాపిటల్ లాగా చేద్దాం అనుకున్నారు. ఎందుకు? హైదరాబాద్ కూడా అంతే, సేమ్ ల్యాండ్ లాక్, మనకి ఎటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ ఉండదు అండ్ వేరే ఏ కంట్రీతోనూ బార్డరింగ్ కూడా ఉండదు. సో హైదరాబాద్. నెక్స్ట్, మోస్ట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది జార్ఖండ్కి. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు, ఢిల్లీ అండ్ హర్యానా క్యాపిటల్ కాబట్టి. మధ్యప్రదేశ్ సెంటర్లో ఉంటుంది అండ్ దాంతోపాటు పేరు ఛత్తీస్గఢ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జార్ఖండ్ ఒక్కటి కష్టం. ధోని ధోని కూడా క్యాపిటల్, మన క్యాపిటల్ కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మన బార్డరింగ్ లైన్స్ పేర్లు ఏం పేర్లు? ఫస్ట్, ఇండియా పాకిస్తాన్ రెడ్ క్లిఫ్ అంటారు, రెడ్ క్లిఫ్ లైన్ అంటారు. ఇండియా పాకిస్తాన్ లైన్ని రెడ్ క్లిఫ్ లైన్ అంటారు, ఆర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని కూడా అంటాం. అదే రెడ్ క్లిఫ్ లైన్ ఇది బాపియలేదు. సో అదే రెడ్ క్లిఫ్ లైన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అని జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, సేమ్ లైన్. సర్ క్రీక్ అంటారు. సర్ క్రీక్ అంటే ఇది మన గుజరాత్ దగ్గర ఉంటుంది, ఇట్లా ఆ రివర్స్ దగ్గర సర్ క్రీక్ అనే లైన్ రివర్స్ దగ్గర ఉంటుంది, గుజరాత్ ఆ బార్డర్లో ఉంటుంది. అండ్ జీరో లైన్ అని కూడా ఒక పేరు ఉంది. సో 4 గుర్తుంటారు. రెడ్ క్లిఫ్ ఎట్లా గుర్తుంటుంది? రెడ్ అంటే పాకిస్తాన్, అంటే సంథింగ్ బ్యాడ్, సింపుల్. నెక్స్ట్, చైనా అండ్ రెడ్ క్లిఫ్ లైన్ పాకిస్తాన్కి బంగ్లాదేశ్ కూడా సేమ్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కాబట్టి ఈ రెడ్ క్లిఫ్ లైన్ అవి రెండింటికి, పాకిస్తాన్ బంగ్లాదేశ్కి. మెక్మోహన్ ఈ పేరే కొంచెం చైనీస్ పేర్లాగా కొంచెం అట్లుంది కాబట్టి ఇండో చైనా పేరు మెక్మోహన్. ఓకే. అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మెక్మోహన్ లైన్ని చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు మెక్మోహన్ లైన్ వాళ్ళు ఒప్పుకోరు. సో అండ్ మెక్మోహన్ లైన్ ప్రకారం కూడా మన బార్డర్స్ అనేవి లేవు. దిస్ అనదర్ బార్డర్. అంటే సపోజ్ ఇది మెక్మోహన్ లైన్ అయితే, సపోజ్ ఇది ఇండియా అనుకున్నాం, ఇది చైనా అనుకున్నాం, కానీ బార్డర్ ఎట్లుంటుంది? యాక్చువల్ బార్డర్ ఇట్లుంటుంది. అంటే కొంచెం ఎక్కువనే, వాళ్ళు ఇండియాలోకి కొంచెం ఎక్కువనే ఉండదు చైనా వాళ్ళు. సో దీన్ని ఎల్ఓఏసి అంటాం, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే. దట్ ఈస్ ఇండియా అండ్ చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ మీద రెడ్ క్లిఫ్ ఉంటుంది, సర్ క్రీక్ ఇది రివర్స్ మధ్యలో అక్కడ ఉంటుంది గుజరాత్ దగ్గర. అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. రెడ్ క్లిఫ్నే లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అంటాం. ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో మారిపోతుంది కాబట్టి, అంటే వాళ్ళు చేసినట్టు జమ్మూ కాశ్మీర్లో పాటిస్తారు కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ అక్కడ ఉంటుంది, జీరో లైన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి డురండ్ లైన్ ఒకటి ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎక్కువ ఈ ఐలాండ్స్ టూరిజం ఎక్కువ న్యూస్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. వెరీ లీస్ట్ ప్రాబ్లం, లైక్ 10%, 5 to 10%. జస్ట్ రఫ్గా ఐడియా పెట్టుకుని, రఫ్ ఐడియా ఉంటే చాలు. అసలు వాట్ ఈస్ నార్త్ అండమాన్ ఎక్కడ ఉంటుంది, లిటిల్ అండమాన్ నికోబార్, ఇండోనేషియా. అండ్ ఇవి లక్షద్వీప్ కూడా చాలా న్యూస్లు ఉంది. అండ్ మినికాయ్ ఐలాండ్స్ ఏంటి, మాల్దీవ్స్ ఏంటి, ఒకసారి మ్యాప్ పాయింట్ ఇంకొకసారి ఇది. సో ఇది లక్షద్వీప్ కోరల్ ఐలాండ్స్. దర్ ఇస్ ఛానల్కి 9 డిగ్రీ ఛానల్, దర్ ఛానల్కి 8 డిగ్రీ ఛానల్. ఇవన్నీ డిగ్రీస్, మామూలుగా 0 degrees ఈక్వేటర్ కదా అట్లా. సో లక్షద్వీప్కి మినికాయ్ ఐలాండ్స్కి మధ్యలో 9 degrees ఛానల్ అనేది రన్ అవుతుంటుంది. అండ్ మినికాయ్కి మాల్దీవ్స్కి మధ్యలో 8 degrees ఛానల్ అనేది రన్ అయి ఉంటుంది. సో మాల్దీవ్స్, లక్షద్వీప్ ఇవన్నీ ఎక్కువ న్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకుంటే బెస్ట్. సో దిస్ ఛానల్ కాల్డ్
9 degree channel and there's channel called 8 degree channel. అండ్ పైన లక్షద్వీప్ ఉంటుంది, మినికో ఐలాండ్స్ మిడిల్లో మినికో ఐలాండ్స్ ఉంటాయి, లాస్ట్కి మాల్దీవ్స్ ఉంటాయి. సో ఈ మూడింటిని సపరేట్ చేసేది 9 degree ఛానల్ అండ్ 8 degree ఛానల్. సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే బెటర్. మినికాయ్, మాల్దీవ్స్, లక్షద్వీప్ ఇన్ వెరీ లెస్ ప్రాబ్లమ్ ఎగ్జామ్స్లో రావడం. కానీ 10 degree ఛానల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో మన అండమాన్ మ్యాప్స్ తీసుకుంటే ఎట్లుంటుంది అంటే ఇవి అండమాన్ మ్యాప్స్. ఓకే, సో ఇది నార్త్ అండమాన్. ఫస్ట్ టాప్లో ఉండేది నార్త్ అండమాన్. ఓకే, నార్త్ అండమాన్ పైన ఏది ఉంటుంది, మయన్మార్ ఉంటుంది. సో ఫస్ట్ కోకో ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకటి, మయన్మార్కి నార్త్ అండమాన్కి మధ్యలో. ఈ నార్త్ అండమాన్ డైరెక్ట్ తర్వాత చిన్న ఇంకొక అండమాన్ ఉంటుంది, దాన్ని లిటిల్ అండమాన్ అంటారు. అండ్ లిటిల్ అండమాన్ తర్వాత నికోబార్ ఐలాండ్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 3 ఫస్ట్ నార్త్ అండమాన్, ఇదంతా ఒకటే నార్త్ అండమాన్. ఆ తర్వాత లిటిల్ అండమాన్, ఇదంతా లిటిల్ అండమాన్. ఆ తర్వాత నికోబార్. అంటే 3. నార్త్ అండమాన్ పైన ఏది ఉంటుంది, కోకో ఛానల్ ఉంటుంది. ఇక్కడ చాక్లెట్స్ ఎక్కువ దొరుకుతాయి, అక్కడ మయన్మార్ చాక్లెట్స్ అంటారు. సో కోకో చాక్లెట్స్ ఎక్కువ దొరుకుతాయి. సో దిస్ ఈస్ నార్త్ అండమాన్, కోకో. ఓకే, నెక్స్ట్ లిటిల్ అండమాన్. లిటిల్ అండమాన్ మధ్యలో పాస్ అయ్యింది డంకన్ ప్యాసేజ్ అంటారు. ఓకే, సో ఇది డంకన్ ప్యాసేజ్. అండ్ 10 degree ఛానల్ దేని పెట్టుకుంటారు, నికోబార్కి 10 degree ఛానల్ ఉంటుంది. ఇక్కడ ఇది నికోబార్ ఐలాండ్స్, ఇక్కడ నికోబార్ ఐలాండ్స్. ఇది లిటిల్ అండమాన్, ఇదంతా అండమాన్ అండ్ నికోబార్ కదా. సో బై డెఫినేషన్ అండమాన్ని నికోబార్ని వేరు చేసేది 10 degree ఛానల్, సింపుల్. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇదంతా అండమాన్, ఇదంతా నికోబార్. సో మధ్యలో ఏది ఉంది, 10 degree ఛానల్ ఉంది, సింపుల్ అయిపోతుంది. సో అండమాన్ని నికోబార్ని వేరు చేసేది 10 degree ఛానల్. ఆ అండమాన్లో స్పెసిఫికల్లీ ఏది లాస్ట్ అండమాన్లో ఉండేది లిటిల్ అండమాన్, కాబట్టి లిటిల్ అండమాన్ నికోబార్ చేసి స్పెసిఫికల్లీ 10 degree ఛానల్ అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ దీన్నంతా గ్రేట్ అండమాన్ అంటారు. ఈ లిటిల్ అండమాన్ చిన్న అండమాన్ వదిలేస్తే ఇదంతా గ్రేట్ అండమాన్ అంటారు. అండమాన్ని వేరే చేసేది డంకన్ ప్యాస్. అంటే ఇది అండమానే, ఇది అండమానే. ఇంటర్నల్గా వేరే చేసేది డంకన్ ప్యాసేజ్. అంటే ఇది పెద్ద అండమాన్, ఇది చిన్న అండమాన్, ఇది గ్రేట్ అండమాన్, ఇది చిన్న అండమాన్, సింపుల్. ఇంకా ఈ కోకో పాయింట్ అంత ఇంపార్టెంట్, ఈ రెండే గుర్తుండాలి. అండమాన్ అండ్ నికోబార్ని వేరు చేసేది 10 degree ఛానల్. అండమాన్లోనే అండమాన్ని వేరు చేసేది డంకన్ ప్యాసేజ్, సింపుల్, డన్. అవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి చదువుకుంటే బెస్ట్.